చాలాన పడితే ఆటోమేటిక్గా వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళి డిడక్ట్ అయ్యి పోయే విధంగా ఈరోజు బండి రిజిస్ట్రేషన్కి వచ్చినప్పుడే ఆ బండి యజమాని యొక్క ఖాతాను మీరు తీసుకోండి, బ్యాంక్ అకౌంట్ను అటాచ్ చేయండి. ఏ బండి అయితే స్పీడింగ్ చేస్తుందో, ఏ బండి అయితే సిగ్నల్ జంప్ చేస్తుందో, ఏ బండికి అయితే చలాన పడుతుందో ఆటోమేటిక్గా ఆ యజమాని అకౌంట్లో నుంచి నగదులు బదిలీ అయ్యే విధంగా మీరు ఈరోజు టెక్నాలజీని వాడుకోండి, బ్యాంకులను కూడా సమన్వయం చేసుకోండి. అందుకే ఈ ఉద్యమం సమాజం కోసమే, ప్రతి కుటుంబ భద్రత కోసం అన్న భావన ప్రతి ఒక్కరిలో కలగాలి. ఈ లక్ష్యం సాధించాలంటే సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా వివరించాలి. పోలీస్ డిపార్ట్మెంట్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్తో పాటుగా ప్రజాప్రతినిధులు, ఇతర ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు, మీడియా, కార్పొరేట్స్, సెలబ్రిటీస్, సర్ప్ అండ్ మెప్మా గ్రూపులను కూడా ఇందులో భాగస్వామ్యం చేయాలన్నదే మా ఉద్దేశం. ప్రజల ప్రవర్తనలో కూడా ఖచ్చితమైన మార్పు రావాల్సిన అవసరం ఉంది. హెల్మెట్లు తప్పనిసరిగా ధరించాలి. అది పిలియన్ రైడర్ కూడా వస్తుంది. కార్లలో ముందు వెనుక కూర్చున్న వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వాడకూడదు. ఇవన్నీ కూడా చాలా అందరు తెలిసినటువంటివే. కానీ దురదృష్టవశాత్తు వాటి పాడకపోవడం వలన, వారికి వాళ్ళ డ్రైవింగ్ స్కిల్స్ పైన పెద్ద నమ్మకం ఉండడం వలన ఇది యాక్సిడెంట్స్ గురవుతున్నారు. ఇంతకుముందు మనం ప్రతి గ్రామంలో కూడా రోడ్ సేఫ్టీ కమిటీలు వేసుకున్నాం, విలేజ్ రోడ్ సేఫ్టీ కమిటీస్ అని. ఇప్పుడు కొత్తగా సర్పంచ్స్, వార్డు మెంబర్స్ వచ్చిండ్రు కాబట్టి వారు దీన్ని సీరియస్గా తీసుకుంటే బాగుంటుంది. అందుకే జిల్లా స్థాయిలో ఎస్పీ నేతృత్వం నుంచి విలేజ్ స్థాయిలో సర్పంచ్ వరకు, వార్డు మెంబర్ల వరకు కూడా ఈ ఉద్యమాన్ని, అంటే ఆటో డ్రైవర్లు, కార్యకర్తలు, యువత, ట్రాక్టర్ యజమానులు అందరూ కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అందరు అధికారులు ఈ ఉద్యమంలో పార్టిసిపేట్ చేయాలి. మరీ ముఖ్యంగా డిఫెన్సివ్ డ్రైవింగ్ విధానాన్ని ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే డిఫెన్సివ్ డ్రైవింగ్ అంటే పరిసరాలను కూడా శ్రద్ధగా గమనిస్తూ డ్రైవ్ చేయటమే డిఫెన్సివ్ డ్రైవింగ్. ఈ కార్యక్రమాన్ని ఇప్పటి నుంచి జనవరి 13, 2026 నుంచి జనవరి 24, 2026 వరకు 10 days పాటు నిర్వహిస్తున్నాం, సెలవులను మినహాయించి. ఈ 10 రోజుల కార్యక్రమంలో ఒక్కరోజు ఒక్కో అంశానికి కేటాయించినాం. డిఫెన్సివ్ డ్రైవింగ్ డే, విద్యార్థుల యువత దినం, గ్రామీణ రోడ్డు భద్రతా దినం, మహిళా కుటుంబ భద్రతా దినం, మద్యం సేవించి డ్రైవింగ్కు జీరో టాలరెన్స్ దినం, సెలబ్రిటీస్ అండ్ మీడియా దినం, కార్పొరేట్ రవాణా దినం, ఇట్లా 10 రోజుల పాటు 10 రకాలుగా ఏర్పాటు చేసినాం. దీని అమల్లో భాగంగా గ్రామస్థాయి సమావేశాలు, విద్యా సంస్థలు ట్రాఫిక్ అవగాహన కల్పిస్తాము. ఆటోలు, ఆర్టీసీ, ప్రైవేట్ బస్సెస్, క్యాబ్స్, ఊబర్, స్విగ్గీ, జొమాటో డ్రైవర్లకు అవగాహన కల్పిస్తాము. అట్లాగే అరైవ్ అలైవ్ గాలిపటాల పండుగ, రంగోలీ పొట్లు కూడా నిర్వహిస్తున్నాం. మాల్స్, షాండీస్, రైతు బజార్లు, కలెక్టర్ మరియు పోలీస్ కార్యక్రమాలు, ఆసుపత్రులు, కంపెనీలు, ఫ్యాక్టరీస్, మత సంస్థల ద్వారా కూడా ప్రచారం చేసేందుకు నిర్ణయించుకున్నాం. దేశానికి ఆదర్శమైనటువంటి రోడ్ సేఫ్టీ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దడం అనే లక్ష్యంగా మనం పనిచేయాలి. ప్రతి సంవత్సరం జరుపుకునే రోడ్డు భద్రత కార్యక్రమాలు ఒక ఒక రొటీన్లా ఉండకూడదు, సీరియస్నెస్ ఉండాలి. అందుకే అరైవ్ అలైవ్ క్యాంపెయిన్ ద్వారా ఊరూరా ప్రజలను ఏకం చేసి పెద్ద ఎత్తున అందరినీ భాగస్వాములు చేయబోతున్నాం. ఇది ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే కాదు, ఇది తెలంగాణ కుటుంబాల ప్రాణాల ఉద్యమం. ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా వివరిస్తే తెలంగాణ రోడ్డు ప్రమాద రహిత రాష్ట్రంగా మార్చగలం.